వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పాటుపడాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మార్చి 14న మచిలీపట్నంలో తలపెట్టిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ వాల్ పోస్టర్ తాడేపల్లిగూడెంలో ఆవిష్కరించారు. 10వ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో జన సైనికులకు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారంటున్న నాదెండ్ల మనోహర్తో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు. ఇటీవల మరణించిన క్రియాశీలక సభ్యుల కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ బీమాను అందజేసి వారికి ఆర్థిక భరోసాను అందించడంతో పాటుగా తోడుగా ఉంటామని నాదెండ్ల మనోహర్ వారికి స్పష్టం చేశారు. మనతో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గురించి అందరూ కష్టపడాలన్నారు. ఏంటంటే మీ భావం ఏంటి? ఈరోజు క్షేత్రస్థాయిలో ఎక్కడ పర్యటించినా కూడా ప్రజల్లో ఉన్న మనోభావాన్ని వ్యక్తపరిచే బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా గత సంవత్సరం ఇప్పటిలో జరిగిన సభలోనే పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ ఈ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసింది ఈ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన అందరం కంకణం కట్టుకుని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనం కష్టపడాలి. ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఒక బాధ్యతగా మనం ఆలోచించాలి. తప్పకుండా భవిష్యత్తులో భారతదేశానికి కానీ ప్రత్యేకంగా మన రాష్ట్రానికి మేలు జరగాలి. యువతకు మనకి చక్కటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే డెఫినెట్గా మనం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్కి మనందరం కూడా కృషి చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణంలో ఏ వార్డుకి వెళ్ళినా కూడా ప్రజలు విసిగెత్తిపోయారు. వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే నిజంగానే నమ్మి ఈ వ్యక్తిని 151 స్థానాలు కల్పించి రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తారని ఆశించారు. దానికి విరుద్ధంగా పరిపాలిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనే నిర్ణయం తీసుకున్నారు. సార్, వైజాగ్లో చూసాం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఇంచుమించుగా నిర్బంధించారు. ఇప్పటిలో కూడా అదే పరిస్థితి. మీరు మార్చి 14న వారాహితో మచిలీపట్నం పవన్ కళ్యాణ్ వస్తారని చెప్తున్నారు. మరి ప్రభుత్వం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందంటారా? చేస్తే జనసేన పార్టీ ఎట్లా దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు? జనసేన పార్టీ ఎప్పుడు కూడా చాలా శాంతియుతంగా చట్టానికి లోబడి డిపార్ట్మెంట్ పరంగా కానివ్వండి, అక్కడ స్థానికంగా ఉన్న నాయకులతో సమన్వయపరుచుకుంటూ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏ సభ నిర్వహించినా కూడా ఒక బాధ్యతతో నిర్వహిస్తాం. 10వ ఆవిర్భావ దినోత్సవం ఈసారి మార్చి 14వ తారీఖున మచిలీపట్నంలో ఈ సంవత్సరం నిర్వహించుకోబోతున్నాం. గతంలో ఇప్పటంలో అక్కడ ఉన్న రైతాంగం ఆ రోజు వీళ్ళు ఇబ్బంది పెట్టి ఆపినా కూడా వాళ్ళు ముందుకొచ్చి ఆ విధంగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారి కోసం. ఈ రోజున మచిలీపట్నంలో కూడా ఇంకా పెద్ద మనసుతోటి 34 ఎకరాల భూమి ఈరోజు రైతులంతా కూడా ముందుకొచ్చి మంచి కార్యక్రమం చేసుకోవాలని ఆస్వాదించి మాకు ఆ స్థలం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి ఉన్నా కూడా మేము మాత్రం చాలా స్పష్టంగా ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు సిద్ధమవుతున్నారు. వారాహి ద్వారా ఆ రోజు మంగళగిరి నుంచి ఆయన ప్రయాణం మొదలుపెట్టి మచిలీపట్నానికి సాయంత్రం 5ంటికి చేరుతారు. ఒక అద్భుతమైన సభ. వర్తమాన రాజకీయాల్లో బహుశా మా రాజమండ్రిలో జరిగిన కవాతు తర్వాత ఇంత భారీ సభ బహుశా ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు చూసుండ్రు. ఆ విధంగా జరుగుతుంది. అద్భుతమైన అవకాశం. మా నాయకులందరూ కూడా కలిసి పనిచేసి ఈ సభ విజయవంతం కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తున్నాం. మాజీ మంత్రి పేరు నాని టార్గెట్గా జనసేన పార్టీ ఆవిర్భావ సభ మచిలీపట్నంలో పెట్టారనే ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? లేదండి, వ్యక్తులతో సంబంధం లేదండి. ఇదేంటంటే ఇక్కడ పోరాటం అంతా మేము చేసేది ఏంటంటే ప్రజలకి మంచి ప్రభుత్వం ఇవ్వాలి, ఒక మార్పు రావాలి, వాళ్ళ ఆకాంక్షల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి. అంతేగాని వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళు దోచుకుని వాళ్ళ కుటుంబాల కోసం బతికేది కాదు. నిజాయితీగా ప్రజలు మీకు ఇచ్చిన మ్యాండేట్ని మీరు నిలబెట్టుకుని రాష్ట్రానికి మీరు ఉపయోగపడే విధంగా పనిచేయండి. మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా మారండి. మీరు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులు ఖర్చు పెట్టి ఆత్మహత్య చేసుకున్న రైతాంగానికి ఏ విధంగా వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నారు, ఏ విధంగా ఎక్కడ రాష్ట్రంలో ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఆయన నిలబడి పోరాడుతున్నారు. అటువంటి వ్యక్తుల్ని మీరు ఎంపిక చేసుకుని భవిష్యత్తులో మన రాష్ట్రానికి మంచి రోజులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అంతేగాని వారాయిని అడ్డుకుంటాం, లేకపోతే మిమ్మల్ని రానివ్వం, స్థలాల దగ్గర మీద ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన మా కార్యక్రమం ఆగిపోదు. ఇక్కడ వ్యక్తులతో సంబంధమే లేదు. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా బహుశా నేను అనుకోవడం రూమ్లో కూర్చున్నప్పుడు డెఫినెట్గా అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చాలా అవసరం అని. రాష్ట్రానికి అవసరం, అది ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విధంగా ఆ ఆకాంక్ష నిలబెట్టడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ సభని మచిలీపట్నంలో రైతాంగాని కోసం ప్రత్యేకంగా ఈ సభని మేము అక్కడ ఉన్న రైతాంగానికి అంకితం చేస్తూ కృష్ణా జిల్లాలో ఎంతో కష్టపడి పాపం నివార్ తుఫాన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పర్యటించారు. వాళ్ళ కోరిక మేరకు ఈ రోజున మనం మచిలీపట్నంలో నిర్వహించుకుంటాం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గురించి అందరూ కష్టపడాలని కూడా నాదెండ్ల మనోహర్ పిలుపునిస్తున్నారు. కెమెరామెన్ దాసుతో సాగర్, ప్రైమ్ 9.